నాన్నగారి పేర్లు ఏంటండి? మా మదర్ పేరు జైతూన్ బీబీ, మా ఫాదర్ పేరు అబ్దుల్ సుభాన్. ఎంతమంది సంతానం వారికి? మొత్తం 7 మంది. నేను మూడవని. నా తర్వాత 4 పుట్టారు. ఓకే. అయితే దాంట్లో ఒక సిస్టర్ చనిపోయింది. సో ఇప్పుడు నవ్ వీఆర్ 5. మేము 5 ఉన్నాం ప్రస్తుతానికి. 7 మందిలో ఒకరు చనిపోయారు, ఇంకా 6 కదా ఉండాలి. అక్క చనిపోయారు, మా పెద్దక్క. అక్క ఇంకోరు, ఇద్దరు చనిపోయారు. 2 అక్కల తర్వాత నేను పుట్టాను. ఓకే. నా తర్వాత 4 పుట్టారు. మొత్తం 7. ఇప్పుడు ఒక అక్క, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. అదే ఖయ్యూమ్. మొహమ్మద్ ఖయ్యూమ్ తను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. మీ ద్వారా అండ్ గుంటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. కానీ ఖయ్యూమ్ గారు మీ అంత రాణించలేకపోయారు. అంతే, అది రావాలని రూలే ఉంది సార్. ఒకళ్ళు అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీలో అందరు హీరోలు అయిపోవాలంటే అయిపోరు కదా. సో ఎవరో ఒకళ్ళు అవుతారు దాంట్లో. సో అట్టగా తను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు, హీరోగా చేశాడు, ప్లస్ బిజినెస్ కూడా చేసుకుంటున్నాడు. ఓకే. ఇకపోతే నాన్నగారు ఏం చేసేవారు? టైలర్. మా ఫాదరు రాజమండ్రిలో, అంటే ఈస్ట్ గోదావరిలో కూచిపూడి డ్రెస్సులు కుట్టేవాడు. కూచిపూడి భరతనాట్యం డ్రెస్సులు కుట్టేవాడు. మా ఫాదర్ స్పెషలిస్ట్, ఆ డ్రెస్సులు కుట్టించాడు. సో అట్టగా మా ఫాదర్కి మంచి పేరు వచ్చింది. పలానా భాష బాగా కుడతారు డ్రెస్సులు అని చెప్పి అమెరికా నుంచి కూడా వచ్చి కుట్టించుకుని వెళ్ళేవాడు. కూచిపూడి అమెరికా నుంచి వచ్చి కుట్టించుకుని వెళ్ళాడు. ఓకే. చాలా మంది. సో అప్పుడు దాంట్లో గుడ్డ నేర్చుకోలేదు అప్పుడు నాన్నగారు? మనం వచ్చేసాం కదా, 8 yearsకి వచ్చేసారు కాబట్టి ఇంకా మీరు నేర్చుకోలే. చెన్నై యాక్టింగ్. కాకపోతే అప్పుడప్పుడు కాజాలు బత్తాలు అవి కుట్టడం వచ్చంతే. ఇప్పుడు వస్తాయా? ఖయ్యూమ్ గారికి వస్తాయా? అంటే ఖయ్యూమ్ అంటే నేను హీరోగా ఎదిగే టైంకి ఖయ్యూమ్కి తను స్కూలు, కాలేజు, ఆ లైఫ్. ఓకే. నాది ఓన్లీ స్కూల్ వరకే. స్కూల్ వరకేనా మీరు చదివింది? అంటే 8th standard అంతే. కానీ కాలేజ్కి వెళ్ళాలని చాలా కోరిక ఉండేది. 8th standard. అది కూడా బాగుండేది, అమ్మాయిలు అందరూ కలరింగ్ అంత ఉండేది. అంటే బ్యాగులు పట్టుకొని సినిమాలు చూసాం కదా, బ్యాగులు పట్టుకొని బైక్ వేసుకొని వెళ్ళాలి అని ఉండేది. బట్ ఏమైపోయిందంటే ఇక ఆల్మోస్ట్ స్కూల్ టైమింగ్కే షూటింగ్ టైం. ఇంకా మనకి అది అవ్వలేదు, ఇలా చదువు అవ్వలా. సో ఎలా అయిపోయిందంటే 4th class వరకు రాజమండ్రి. తర్వాత ప్రైవేట్గా చెన్నైలో తమిళ మాస్టర్ వచ్చేవారు, ఆయన ఇంగ్లీష్ నేర్పించేవాడు, అది నేర్చుకునేవాళ్ళం. ఆయన ఒక హోంవర్క్ ఇచ్చేవాళ్ళు, అది చేసేవాళ్ళం. అంతే. 8th class వరకు? 8th కూడా కాదు, 7th చెప్పాలంటే. 7th class వరకు డిస్కంటిన్యూ. 7th పాస్ అయ్యారు లేదా? ప్రైవేట్గా రాసామంతే. అంటే స్కూల్కి వెళ్ళే టైం లేదు కదండి. చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు చూడండి, వాడికి ఎప్పుడైతే ఒక గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లో వెళ్ళి ఆ పిల్లలతో మనం కూర్చోలేము, అప్పటికి మనం ఎదిగిపోయి ఉంటాం. సో చాలామంది ప్రైవేట్గానే చదువుకున్నారు తప్ప స్కూల్స్కి వెళ్ళా. ఇక తప్పదు, ఇక యాక్టింగ్ ఆపు, ఇక నుంచి నీకు స్కూల్ వెళ్ళాలి అనే ఆర్టిస్టులు, చైల్డ్ ఆర్టిస్టులు ఎవరంటే ఒక కమల్ హాసన్ గారు, ఓ శ్రీదేవి గారు, ఓ రోజా రమ్మి గారు, వీళ్ళంతా చైల్డ్ ఆర్టిస్టులు. ఇక మిగతా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులకి అంతగా చదువుకోలేదు. ఖయ్యూమ్ ఎంతవరకు చదువుకున్నారు? ఖయ్యూమ్ బిఏదా చదివాడు. పూర్తి చేశాడా? బిఏ పూర్తి చేశాడు. తను స్కూలు, కాన్వెంటు, స్కూలు, కాలేజు తను అన్ని చూశాడు. 8th class చదివారు. గోపిచంద్ సినిమాలు అనుకుంటా మీరు కాలేజీలో అటెండ్ కంటే ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు మీరు అసలు. ఇలాంటి పెద్దలతో తిరిగి ఇంగ్లీష్ నేర్చుకున్నా. మాకు ఇంగ్లీష్ నాకు ఎలా వచ్చింది? ఏదో ఉంది, ఆల్ ప్యాచ్ మిరపకాయ. అలీ డోంట్ కాల్ ఆలీ, కాల్ ఆల్ ప్యాచ్. అంటే ఆల్ ప్యాచ్ అంటే ఏం లేదు, మా నాన్న ప్యాచ్లు వేసేవాడు. సో అట్టగా ఆల్ ప్యాచ్ అని చెప్పేసి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేయాలి. అసలు ఇంగ్లీష్ అదే చేశారు. దాన్ని చూస్తే మీరు అసలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారేమో అనుకున్నాను. అంత ఇంగ్లీష్ వస్తుంది. నా ఆక్స్ఫర్డ్ అంటే నా ఇండస్ట్రీ నాకు ఆక్స్ఫర్డ్ నేర్పించింది. అంతే. ఇంకా చాలు. ఎందుకంటే ఒక్క డైరెక్టర్ కాదు కదా, కొన్ని 100 మంది డైరెక్షన్లో యాక్ట్ చేసాం. వాళ్ళు మనకి ఎలా ఉండాలి నేర్పించారు. ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ ఆర్టిస్టులతో ఎలా ఉండాలి, ఈ నిర్మాతలతో ఎలా ఉండాలి, ఈ డైరెక్టర్తో ఎలా ఉండాలి అని మాకు నేర్పించారు. నాకు అదే యాక్చువల్. ఏదో మనం అక్కడికి వెళ్తే అంటే నాకు తెలిసి అంటే చదువుకుంటేనే సంస్కారం వస్తుందా? చదువుకి దానికి సంబంధం లేదు. సో నాకేంటంటే నేర్పించింది ఇండస్ట్రీ, సంస్కారం నేర్పించింది. సో అది నేను జాగ్రత్తగా
సంస్కారం జీవితం నేర్పిస్తుంది చదువు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే నాకు నా ఏజ్ కంటే ఎవరైనా పెద్దోళ్ళు వస్తే వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధం లేకపోయినా నేను లేచి కూర్చి ఇస్తాను. సరే, ఎందుకంటే మనం ఇన్స్పిరేషన్ కావాలి నలుగురికి. అరే యాక్టర్ అయ్యి ఇంత పేరు సంపాదించుకొని ఎవరో పెద్దోళ్ళు వస్తే లేచి తను చేరిచ్చాడే అంటే తనకి ఆలోచన వస్తుంది. ఆయన ఎంత పని చేస్తున్నప్పుడు నార్మల్ పర్సన్ మనం ఎందుకు నేర్చుకోవట్లేదు అని నలుగురికి వెళ్ళి చెప్పుకుంటాడు ఆయన. అది నాకు ఇష్టం. అండ్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇండస్ట్రీలో కమెడియన్స్లో నేనే సీనియర్. కమెడియన్స్ ఓకే. ఇప్పుడు బ్రహ్మానందం గారు అందరికన్నా, కోట గారు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, ఆల్మోస్ట్ వాడు వచ్చి ఇప్పుడు 37 ఇయర్స్ అవుతుంది. సో నేను 40 ఇయర్స్ అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా నాకు గ్యాప్ వచ్చింది ఒక 6 ఇయర్స్. 40 ఇయర్స్ అంటే ఇప్పుడు 48 మీకు? 48. ఓకే. అదే 8 ఇయర్స్లో ఎంట్రీ, ఇప్పుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే కొద్దిగా ఒక అంచనా వచ్చింది అడు 48 ఇయర్స్ అనేది. అంతే. జుట్టు మంచి రంగు వేసినట్టున్నారు. ఏ కంపెనీ? ఈ కంపెనీ పేరు ఏం తెలియదు, ఏం తెస్తారు మనం వేసుకుంటాం. 48 వచ్చినట్టు ఇంకా ఏం చెప్తారు, తెల్లబల్లేరు కదా అది. సరే, నాన్నగారు ఒక టైలర్ కదా పాపం, అప్పట్లో చాలా తక్కువ ఉంటుంది కూలీ కూడా. 7 మంది అంటే ఇంత పెద్ద సంతానాన్ని ఎలా సాకారు ఆయన అసలు? మా నాన్నగారికి షాప్ ఉండేది. ఓకే. మా నాన్నగారు ఆ ఒక్క డ్రెస్లే కాదు, జనరల్గా ప్యాంటు షర్ట్లు అవి కూడా కుట్టి ఆర్డర్స్ తీసుకొని అవి అమ్మేవాళ్ళు. దాంతో ఆ కుటుంబాన్ని అలాగా ఆయన మోసుకొచ్చారు. సో ఏంటంటే మా మదర్ హౌస్ వైఫ్, 2 అక్కలు, నేను. మా ఫాదరు టైలర్గా ఉన్నప్పుడు మేము సంతానం మొత్తం 5 మంది. అంటే కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి రాకముందు, నేను ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 లాస్ట్ ఖయ్యం అనమాట మా ఇంట్లో. సో అప్పటికి నేను చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యా. చైల్డ్ ఆర్టిస్ట్గా 150 సినిమాలు యాక్ట్ చేశాను. ఆ వచ్చిన డబ్బులతోటి రాజమండ్రిలో ఒక ఇల్లు కట్టుకున్నాం. ఓకే. రాజమండ్రిలో. తర్వాత మా ఫాదర్కి షాప్ ఉండేది. మిషన్లు మొత్తం 8 మిషన్లు ఉండేవి. 8 మంది వర్కర్స్ వచ్చేవాళ్ళు, కుట్టేవాళ్ళు. అది హోల్సేల్గా వచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. సో అది అంటే మరీ అంత చిన్న కుటుంబం కాదు, మరీ అంత పెద్ద కుటుంబం కాదు, మధ్యతరగతి కుటుంబం. ఓకే. ఖయ్యంకి మీకు ఎలా ఉంటుంది రిలేషన్? బాగానే ఉంటుందండి. ఓకే. ఇప్పుడు కలిసే ఉంటాం హైదరాబాద్లో. అంటే మా అమ్మకి ఒక ప్రామిస్ చేశాను, అమ్మ నేను 2 ఆడపిల్లలకి మీరు పెళ్లి చేయండి, మిగతా ఆడపిల్లలకి నేను పెళ్లి చేస్తాను. అంటే మాట ఇస్తున్నారా, ఒకసారి ఆలోచించుకోవాలి. లేదు కష్టపడతాను అని చెప్పి ఇండస్ట్రీలో ఎదిగిన తర్వాత మా 2 చెల్లెలకి పెళ్లి చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. అవునా? లవ్ మ్యారేజా? నో, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. హౌస్ వైఫ్. మా మదర్ వెళ్ళింది, అమ్మాయి చూసింది, నీకు నచ్చిందా అన్నాను. మా అమ్మంది చేసింది. ఓకే. కానీ వెండితెరలు ఎవరు నచ్చలేదా? వెండితెరలు ఎవరు నచ్చలేదా? నేను చేసుకోలేదు వాటిని. ఎందుకంటే వెండితెర మీద చూసి చేసుకుంటే ఇప్పుడు మనం కష్టపడి ఇంటికి వస్తాము, అక్కడే చాలా ఉంటుంది స్ట్రెస్. ఇంటికి వచ్చిన తర్వాత సుఖం ఉండాలి. ఈ స్ట్రెస్ ఆ స్ట్రెస్ వేస్తే మనిషికి జెండాపై కప్పిరాజు. సో అది నాకు ఇష్టం లేదు. సో వాడు చూసిన అమ్మాయి అయితే వాళ్ళు చెప్పినట్టు వింటది, నేను చెప్పినట్టు వింటది. నా ఫాదర్ని వాళ్ళ ఫాదర్ మదర్గా చూసుకునే అమ్మాయి కావాలి. ఇప్పుడు వింటున్నారా మీ మాట? డెఫినెట్గా. ఎంత కట్నం తీసుకున్నారండి? నేను కట్నం తీసుకోలేదు. ఏమండి? అబ్బే, నేను హీరో అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను ఫ్రీ. మీ బావాలు ఏం చేస్తారు ఇప్పుడు? మా బావ ఒక ఆయన ఓల్డ్ ఐరన్ మర్చెంట్, ఓకే. ఇంకొక ఆయన బిజినెస్ చేసుకుంటారు ఇక్కడ విజయవాడలో. ఓకే. వాళ్ళు హ్యాపీ. వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు హ్యాపీ. ఎంతమంది సంతానం ఇప్పుడు? నాకు 3 పిల్లలు. ఫస్ట్ పాప, తర్వాత బాబు, మళ్ళీ చిన్న పాప. పెద్ద పాప ఇప్పుడు బీడిఎస్ డెంటిస్ట్. ఓకే. సో బాబుకి పాపకి 10 ఇయర్స్ గ్యాప్. ఎక్కడ చదువుతుంది? హైదరాబాద్ భాస్కర మెడికల్. ఓకే.